సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు సదాపురం మండల పరిధిలోని మండగిరి మరియు సలకలకొండ గ్రామంలో బూత్ నెంబర్ 91 మరియు బూత్ 77లో మండల పార్టీ అధ్యక్షులు బి ఉషారాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ కుమార్, మండల నాయకులు బాలామణి, శేఖర్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి అద్దూరి విజయ్ కృష్ణ, ఎస్టీ మోర్చా నాయకులు మహేష్ నాయక్, బీజేపీ నాయకులు నాగేష్, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు కల్లుబోతుల సురేష్ మాట్లాడండి. బీజేపీ సీనియర్ నాయకులు మధుసూదన్ శర్మ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగిద్దాం బిఆర్ గారు అంబేద్కర్ ఆశయాలను, బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను. ఈరోజు సల్కల్కొండ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అలాగే మరి సంవిధాన్ గౌరవ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా పార్టీ మన ప్రీతం నాయకులు, శాసనసభ్యులు మన డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పైన ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి పూనుకున్నారు. కానీ ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న అవార్డు ఇవ్వాలని ఒక ఆలోచన కానీ రాలేదు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత వారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని, కీర్తిని మరి కాపాడిన నాయకుడు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారిని ఘోరంగా ఓడించి వారిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారిని మరి అవహేళన చేస్తూ అణగారిన వర్గాల నాయకులను ఎదుకోకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పేద వర్గాలలో వచ్చిన వ్యక్తులను ఈరోజు రాజ్యాధికారంలో కూర్చొని పెట్టిన పార్టీ బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మన అంబేద్కర్ గారిని గౌరవించుకోవడంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి జననం అనంతరం వారి జీవిత కాలంలో అనేక ప్రదేశాలను సందర్శించిన సందర్భంలో పంచతీర్థాలని చెప్పేసి 4 కార్యక్రమాలు, 5 క్షేత్రాలను నిర్మించి వారి యొక్క జీవిత చరిత్రను అలాగే వారి గౌరవాన్ని కాపాడిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ విధంగా మరి ఈరోజు దళితుల పట్ల అయితేనేమి, అణగారిన ప్రజల పట్ల అయితేనేమి బీజేపీ పార్టీ ఎంతో గౌరవం ఉంది. అలాగే అంబేద్కర్ గారిని ఒక దైవంతో సమానంగా కొలిచే పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మన ఆదోని నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజల కోసం విజయవాడలో ఉంటే ఈ నియోజకవర్గానికి ఏ విధంగా సరే నిధులు తెచ్చి పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ విధంగా గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ గ్రామాలన్నీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు మరి ఒక సమయంలోనే మరి స్టెప్ బై స్టెప్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందుకోసమే గ్రామాల్లో మన బీజేపీ కార్యకర్తలు అయితేనేమి, కూటమి పార్టీ నాయకులు అయితేనేమి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని మీరందరూ ప్రజలకు చెప్పాలి. ఈ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. మరి మన గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మాట చెప్పిన వెంటనే మరి ఏర్పాటు చేసినందుకు మన బీజేపీ సల్కల్కొండ గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు. నా పేరు ఉషారాజు, బీజేపీ మండల భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై భీమ్.